ఆ, నమస్కారం అండి. నా పేరు దశకి సూర్యనారాయణ, చెన్నై వాస్తవ్యులు. మాది మే 8వ తారీఖున మ్యారేజ్ డే. ఆ సందర్భంగా మేము టికెట్లు బుక్ చేసుకుని ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇక్కడికి దిగామండి. ఆ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత కానీ మాకు తెలియలేదు ఇలాగ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా బేసికలీ ఇక చాలా రష్గా ఉంటుంది ఇది అని చెప్పి. పైగా దశమైకాసులు ఇవాళ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ భోజనం చేయాలా అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిసింది. శ్రీ సత్యదేవ నిత్య అన్నదాన సత్రం ఇక్కడ ఉంది అన్న విషయం తెలిసి ఇక్కడికి వచ్చాము. మధ్యాహ్నం రాగానే చక్కటి భోజనం పెట్టారు. అది అయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి స్వామివారి ఎదుర్కోలు, స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడం ఇవన్నీ వేడుకగా జరిగింది. ఆ తర్వాత ఇంకా విషయం ఏంటి తెలిసిందే అంటే ఈ పర్వదినాల్లో ఈ 7వ తారీఖు నుంచి మే 7వ తారీఖు నుంచి మే 13వ తారీఖు దాకా సాయంకాలం పూట అల్పాహారం కూడా వీళ్ళు పెడుతున్నారండి. చక్కగా వచ్చాము, ఇప్పుడే అల్పాహారం చేసుకున్నాము. చాలా చక్కగా ఇంటి భోజనంలాగా అనిపించింది. పైగా మనకి ఒక క్షేత్రంలో మనకి ఉల్లి వెల్లుల్లి లేకుండా బయట ఎక్కడ తినాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. పైగా దశమేకాసులు కలిసి వచ్చిన రోజుల్లో సో రావడం జరిగింది. ఇక్కడ చక్కగా చేసాము. రేపటి రోజున వ్రతం అది చేసుకుని ఏకాదశి పూట సో ఇక్కడ రోజు 11 నుంచి 4 చక్కటి భోజనం వీళ్ళు పెడుతున్నారు. చాలా సేవ చేస్తున్నారు అసలు మనలాంటి వాళ్ళందరికీ. ఈ భవనంలో వీళ్ళు ఇంకా వేద పాఠశాల, కళ్యాణాలకి, పైగా ఇక్కడ వెనకాల మీరు చూస్తున్న ఈ డెకరేషన్ ఏంటంటే రేపటి రోజున మీకు ఉపనయన కార్యక్రమం కూడా జరగబోతుంది ఇక్కడ. సో దాంతో ఏంటంటే మనకి చక్కగా వేడుకగా మనకి జరుపుకోవడానికి అన్నవరం దివ్యక్షేత్రంలో జరుపుకోవడానికి వీలుగా మనకి ఈ రకమైన వసతి ఉండడం అనేది చాలా చాలా మంచి విషయం. అది పైగా ఎవరికి తోచిన వాళ్ళకి సహాయం మనం అందిస్తేనే ఈ ఇటువంటి కార్యక్రమాలు ముందుకి నడుస్తాయి. ఎందుకంటే ఇవాళ రేపు ధనం లేకపోతే ఏది ముందుకు సాగదు. అదిగో ఇక్కడ యూపీఐ పేమెంట్ చేయొచ్చు, అక్కడ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయండి. యూపీఐ చేయొచ్చు, తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో ఎవరికి తోచిన సహకారాలు అందిస్తే ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతూ ఉంటుంది. సో ఆ స్వామివారి ఆశీస్సులు మొత్తం అందరికీ అందుతాయి. ఆ రకంగా అదేనండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ సంస్థకి గౌరవ అధ్యక్షులు ఉప్పులూరు రామారావు గారు, కాకినాడ అడ్వకేట్ అండి, మా తోడళ్ళు గారు కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా చక్కగా నాగాభట్ల కామేశ్వర శర్మ గారు, ఈయనకి అసలు సుపరిచితులు. అన్నవరం వచ్చారంటే కనుక అసలు యాక్చువల్లీ ఆయన చూడకుండా అసలు యాక్చువల్లీ వెళ్ళేది ఉండదు. అసలు ఆయన ఆధ్వర్యంలో ఇవంతా సాగుతోంది ఇక్కడ. సో ఖచ్చితంగా మనందరం కూడా మన సహాయ సహకారాలు అందజేసి ఈ వసతి ఈ రకంగా ఇంకొంచెం చాలా ముందుకు సాగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. నమస్కారం.